అంటే కొత్తగా లేఅవుట్లు వేసే వాళ్ళకి ఎంతో కొంత ఈ ఎల్ఆర్ఎస్ వల్ల చేంజెస్ కనిపడే అవకాశం ఉంది. అంటే కొత్త లేఅవుట్లో మనకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అప్లై అవ్వదు, ఎందుకంటే కొత్తదంతా మనకి హెచ్ఎండిఏ అండ్ డిటిసిపి లేఅవుట్స్ మాత్రమే ఉంది. సో దిస్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ దోస్ ఓల్డ్ లేఅవుట్స్. అంటే అప్పట్లో మనకి రెగ్యులరైజేషన్ లేదు కాబట్టి మనకి ఈ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్స్లో మనకి ఎల్ఆర్ఎస్ అనేది ఉండదండి. ఇప్పుడు హెచ్ఎండిఏ అండ్ డిటిపిసి లేఅవుట్స్ పై ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది ఎల్ఆర్ఎస్? అంటే దీనికి సంబంధం లేదండి హానెస్ట్లీ. ఎల్ఆర్ఎస్ దేనికంటే చూడండి, హెచ్ఎండిఏ కన్నా బిఫోర్ పంచాయతీ లేఅవుట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే ఈవెన్ అంటే కన్వర్షన్ చేసి ప్రైవేట్ ల్యాండ్ కింద అమ్మారు. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ప్లాన్ అప్రూవల్స్ వాళ్ళు అమ్మేశారు. ఇప్పుడు ఆ ల్యాండ్స్ మీద ఇప్పుడు మనం బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలంటే రావండి. దే షుడ్ హ్యావ్ ప్రాపర్గా ఎల్ఆర్ఎస్ ఉంటే కానీ మనం దానికి పర్మిషన్కి వెళ్ళాం మనం. సో ఎల్ఆర్ఎస్ దేనికంటే ఓల్డ్ లేఅవుట్స్. కొత్తగా ఇప్పుడు మనం ఎల్ఆర్ఎస్ 100% ఇట్ షుడ్ బి హెచ్ఎండిఏ ఆర్ డిటిసిపి. ఇందులో కూడా ఏంటంటే ఇప్పుడు అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఎందుకు ఉండాలి, అసలు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే చాలా వరకు మనం కొన్ని సైట్స్ ఉన్నాయి, ఓల్డ్ అబండెంట్ లేఅవుట్స్ ఉన్నాయి. ఒకప్పుడు పర్మిషన్ సరిగా తీసుకోకుండా కొంతమంది బయట వేసింది అట్లా వదిలేసి ఉంది. ఎందుకంటే మెయిన్ రీజన్ చాలా చెప్పినట్టు కూడా బిల్డింగ్ పర్మిషన్స్ రావు, అక్కడ సేల్ కూడా చేయలేము. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళిపోయి అంటే లీగాలిటీగా మీకు అక్కడ హక్కు అనేది ఉండదు, రాపించుకుంటాం అంతే. కానీ మనం రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు, కావాలంటే మనకి రీసేల్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే మనకి బిల్డింగ్ పర్మిషన్ బిల్డింగ్ కట్టుకోవడానికి లేదు. అంటే ఏ విధంగా అయినా మంచి డెవలప్మెంట్ ప్లేస్లో కూడా చుట్టుపక్కల డెవలప్మెంట్ ఉండి కొన్ని లేఅవుట్స్ అనేది మెయిన్ ప్రైమ్ ఏరియాస్లో ఉన్నాయి, వాటిని యూటిలైజేషన్ తీసుకురావాలి అని ఒక సదుద్దేశంగా తీసుకొచ్చిన స్కీమ్ ఇది. చాలా మంది కూడా ఏంటంటే అట్లా కొనేసి వదిలేసారు, ఏం చేయలేదు. అటు పర్మిషన్స్ రావు, ఇటు అమ్ముకోలేదు, బ్లాక్ అయిపోయి ఉంటారు, బ్లాక్ అయిపోతుంది. వాళ్ళకి వెసులుబాటు కల్పించే విధంగా ఇప్పుడు ఇది తీసుకొస్తున్నారు. అది ఇందులో కూడా ఏంటంటే మనం గమనించాల్సింది, చాలా మందికి చాలా ఉపయోగము. వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరికైతే ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళ ఉద్దేశం చెప్తున్నాను, ఇట్లాగా బ్లాక్ అయిన ప్లాట్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే దీని ద్వారా వచ్చే డబ్బులు కూడా ఏంటంటే గవర్నమెంట్ అక్కడ ఆ ప్లాట్స్లో కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతుంది. అటు రోడ్స్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, ఈ విధంగా మొత్తం డెవలప్ చేసి దాన్ని మళ్ళీ ఆన్ ట్రాక్ అంటే ఒక విధమైన ప్రాపర్టీ లేఅవుట్గా తీసుకురాబోతుంది. యూటిలైజేషన్ అనేది ఇప్పుడు నాన్ యూటిలైజేషన్ యూటిలైజేషన్ తీసుకురాబోతుంది. దానికి ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు పరంగానే మనకి ఇప్పుడు డిసైడ్ చేయడం జరిగింది అన్నమాట. ఈ ఎల్ఆర్ఎస్ వలన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉందంటారు? చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇఫ్ యూ లుక్ అరౌండ్ శంషాబాద్ ఏరియాస్ మనకి 111 జియో ల్యాండ్స్ ఉన్నాయి. దాని చుట్టుపక్కల మనకి ఇఫ్ యూ గో టు కొత్తూరు, జేపీ దర్గా ఏరియాస్ అండ్ ఆల్ మీకు మెయిన్ రోడ్ బిట్స్ అన్ని హెచ్ఎండిఏ ఉంటుంది, కానీ లోపలికి వెళ్తే మీకు అన్ని జీపీ లేఅవుట్సే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు చూసుకుంటే ఆ స్ట్రెచ్లో బెంగళూరు హైవే స్ట్రెచ్ తీసుకుంటే మీకు మెయిన్ రోడ్ బాగా డెవలప్ అయ్యింది. అంతా 20, 25, 30, 35,000 వరకు ఉంది. ఆల్మోస్ట్ 30,000 వరకు హైవే బిట్స్ ఉన్నాయి. అంటే స్క్వేర్ యార్డ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కడో టోల్ గేట్ వరకు మనం వెళ్ళి 30,000 తీసుకునే బదులు కొత్తూరులో జీపీ లేఅవుట్స్ 5,000, 6,000 గజం ఉన్నా కూడా కొనట్లేదు ఎవరు. వేరాస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు శంషాబాద్ ఏరియాస్. కానీ అలాంటి ఏరియాస్ అంతా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ వచ్చి మనకి ల్యాండ్ కన్వర్షన్ అయ్యి అక్కడ మనకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ ఇంతవరకు హోల్డ్ చేసిన జీపీ లేఅవుట్స్లో ల్యాండ్ లార్డ్స్ అందరికీ యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఎందుకంటే ఒకసారి ల్యాండ్ కన్వర్షన్ అయిందంటే మీ ప్రాపర్టీ అంటే మీ ల్యాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కంప్లీట్లీ లీగలైజ్డ్. సో డెఫినెట్లీ కన్స్ట్రక్షన్స్ పెరిగే ఛాన్సెస్ హెవీ ఉన్నాయి. అంతేకాకుండా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మనకి హెచ్ఎండిఏ 2008లో వచ్చింది, కానీ హైదరాబాద్ హ్యాస్ హైదరాబాద్ వెలిసి చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయింది. సో అప్పటి వరకు మనకి హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మ్యాక్సిమం అన్ని జీపీ లేఅవుట్సే ఉన్నాయి. సో అక్కడ కూడా మిగిలిపోయిన ప్రాపర్టీస్ దాని కన్వర్షన్ అవుతుంది. సో అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్లీ సార్ చెప్పినట్టు దిస్ ఇస్ లైక్ యూటిలైజేషన్ ఆఫ్ ద ల్యాండ్స్. అంటే అన్యూస్డ్గా ఉండిపోయిన ప్రాపర్టీస్ అంటే ఆ ల్యాండ్స్ని 100% యూటిలైజేషన్కి ఇప్పుడు ఇది చాలా మంచి ఒక స్కీమ్ అండి. ఒకవేళ ఎల్ఆర్ఎస్ కన్నా క్లియర్ చేసుకోకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు చూడండి, ఆల్రెడీ కొంతమంది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మనం లాంచ్ అయినప్పుడు కొంతమంది కట్టిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు నేను ఎల్ఆర్ఎస్ కట్టాలంటే నా వల్ల కాదు, ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆ స్కీమ్ లాంచ్ చేయలేదు. కానీ నేను బిల్డింగ్ కడదాము అని వెళ్తే
అప్పుడు గవర్నమెంట్ ఒకటి చూస్తుంది, ల్యాండ్ కన్వర్షన్ అయిందా లేదా చూస్తుంది. కన్వర్ట్ అయింది అంటే అప్పుడు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించుకొని అప్పుడు బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నారంటే. ఎస్, విత్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. విత్ బిల్డింగ్ పర్మిషన్తో పాటు మన ఎల్ఆర్ఎస్కి వెళ్ళాలి. 14% దే ఆర్ చార్జింగ్. ఇది ఎవరు తెలుసుకోవాలి మేడం, పర్టికులర్గా ఎల్ఆర్ఎస్ గురించి ఎవరు తెలుసుకోవాలి? బేసిక్ అంటే గ్రామ పంచాయత్ లేఅవుట్స్లో ఎవరైతే ల్యాండ్స్ హోల్డ్ చేస్తున్నారో, పంచాయత్ లేఅవుట్స్, కొంతమంది ఏంటంటే అగ్రి ల్యాండ్స్ కొనుక్కొని అలానే వదిలేసుకున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్. వాళ్ళు 100% ఇది తెలుసుకొని దీనికి ఒకవేళ అప్పట్లో 1000 రూపాయలు కట్టలేదు అనుకోండి, ఈవెన్ దే హ్యావ్ టు వెయిట్ వెన్ విల్ నెక్స్ట్ ఎప్పుడైతే మనకి అనౌన్స్ అవుతుందో అది కన్వర్షన్ చేయించుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగే కొద్దీ దాని మీద పెనాలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఇందులో కూడా ఏంటంటే ముఖ్యంగా మనం చూసింది 2020లో తీసుకొచ్చినప్పుడు ఒక విధంగా ఒక ఫెయిల్యూర్ అనుకోవచ్చు. కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఇన్ క్లైమింగ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే హై ఫీజ్ అన్నారు. ఫీజు కూడా చాలా హెవీగా ఉంది. ఇప్పుడు అలా సక్సెస్ అవ్వాలి 2020లో ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినప్పుడు. ఈసారి కానీ గవర్నమెంట్ ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ కూడా ఏంటంటే కంబైన్ వస్తుంది, ఏదైతే లేవు ఉందండి అక్కడ ఆ ప్రాంతంలో ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ వాళ్ళందరూ కంబైన్ అయ్యి నేను చెప్పిన మినిమం పర్సెంటేజ్ 10% అది కంప్లై చేసుకునే విధంగా కూడా గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎక్కడైతే లేఅవుట్స్ అన్యూటిలైజ్డ్ లేవో ప్రైమరీ ఏరియాస్లో వాటిని కూడా ఈ స్కీమ్ మీద తీసుకొచ్చే విధంగా ప్రోత్సాహాలు ఇస్తే చాలా వరకు ఏంటంటే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఒక పర్టికులర్ పీపుల్ ఆల్రెడీ ఇప్పుడు వరకు సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక రిలీఫ్ అనేది వస్తుంది. రీసేల్ చేసుకుంటారు కానీ వాళ్ళే ఉండి బిల్డింగ్ కట్టుకుంటారు కానీ అదేంటంటే ఇప్పుడు ఇట్లా చేస్తే కాదు, సిస్టమ్ కూడా కొంచెం డెవలప్ అవ్వాలి. దే హావ్ టు బి మోర్ ప్రోయాక్టివ్ యాజ్ ఫార్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ కన్సర్న్. ఇట్ ఈస్ మై ఒపీనియన్.